నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. రహదారులు యమపురికి షార్ట్ కట్ గా మారుతున్నాయి. ఒక్కసారి రోడ్డు మీదకి వెళ్లిన వాళ్ళు ఇంటికొచ్చేదాకా ఇంట్లోని వాళ్లకు ఆందోళన తప్పడం లేదు. ఎప్పుడు ఏ వార్త వినాల్సి వస్తుందో, తమ వాళ్ళు క్షేమంగా గమ్యస్థానానికి చేరారో లేదో, తిరిగి సజావుగా ఇంటికి చేరుతారో లేదోననే ఆందోళన, భయం. అభివృద్ధికి మారుపేరుగా చెప్పుకునే రహదారులు నిత్యం ప్రమాదాలతో రక్తదారులుగా మారుతున్నాయి. పోలీసుల పర్యవేక్షణ లోపం, త్వరగా గమ్యం చేరాలనే ఆతృతలో వాహన చోదకుల మితిమీరిన వేగం, రోడ్డు నిబంధనల ఉల్లంఘన వెరసి ప్రాణాలు గాల్లో దీపాలవుతున్నాయి. రోజురోజుకు హడలెత్తిస్తున్న ప్రమాదాలపై అవగాహన కల్పించేందుకు అనంతపురంలో నిర్వహించిన 28వ జాతీయ రహదారి భద్రతా వారోత్సవాలపై హెచ్ఎంటీవీ స్పెషల్ స్టోరీ. ప్రాంతాల మధ్య వారధి, అభివృద్ధికి నిదర్శనంగా నిలిచేవి. మనుషులు, వస్తువుల రవాణాలో అత్యంత ఉపకరించేవి రహదారులు. అలాంటి హైవేలు ఇప్పుడు డెత్వేలుగా మారుతున్నాయి. వాహన చోదకుల నిర్లక్ష్యం, అతివేగం, నిర్మాణంలో లోపాలు వెరసి మృత్యువుకి ఆహ్వాన పత్రికలవుతున్నాయి. సూచనలు, నిబంధనలు గాలి కొదిలి గాలితో పోటీగా దూసుకెళ్లే వాహనదారుల అత్యుత్సాహం యమపురికి దారులు వేస్తున్నాయి. రోడ్డు ప్రమాదాల నివారణకు ఎలాంటి చర్యలు తీసుకోవాలనే అంశాలపై అనంతపురంలో జరిగిన రహదారి భద్రతా మహాసభల్లో పలువురు ప్రముఖులతో అవగాహన కల్పించారు. రహదారిపై భద్రత కొరవడింది. రోడ్డెక్కితే భద్రంగా తిరిగి రావటం ప్రశ్నార్థకంగా మారింది. పిల్లలైనా పెద్దలైనా పనిమీద బయటికి వెళ్తే గూడు చేరేదాకా భయాందోళనలు తప్పనిసరి పరిస్థితి. ఎప్పుడు ఎలాంటి దుర్వార్త వినాల్సి వస్తోందోననే మనోవేదన. నిత్యం ఎక్కడో ఓ చోట ప్రమాద ఘటనలు వినిపిస్తున్నా వాహనదారుల తీరులో మార్పు రావటం లేదు. దీంతో ప్రమాదాలను నివారించేందుకు, ప్రజల్లో అవగాహన కల్పించేందుకు అనంతపురంలో 28వ జాతీయ రహదారి భద్రతా వారోత్సవాల సందర్భంగా రహదారి భద్రత మహాసభ నిర్వహించారు. రోడ్డు ప్రమాదాలపై అవగాహన కల్పించేందుకు అనంతపురం జిల్లా పరిషత్ రహదారులు, భవనాల శాఖ ఆధ్వర్యంలో రోడ్డు భద్రతా వారోత్సవాలు జరిగాయి. ఆర్ఎండ్బి ఎస్ఈ సుబ్రహ్మణ్యం అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ లక్ష్మీకాంతం, జేఎన్టీయూ ప్రొఫెసర్ హేమచంద్రతో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు. రోడ్డు ప్రమాదాలకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ర్యాలీ నిర్వహించారు. ఆర్ఎండ్బి కార్యాలయం నుంచి సప్తగిరి సర్కిల్ దాకా సాగిన ఈ ర్యాలీలో ఇంజనీరింగ్ విద్యార్థులు, వివిధ పాఠశాలల విద్యార్థులు పాల్గొన్నారు. %98 రోడ్డు ప్రమాదాలు కేవలం మానవ తప్పిదాలతోనే ఎక్కువగా జరుగుతున్నాయని జిల్లా జాయింట్ కలెక్టర్ లక్ష్మీకాంతం అన్నారు. ఇప్పుడిప్పుడే అభివృద్ధి చెందుతోన్న దేశంలో జరుగుతోన్న రోడ్డు ప్రమాదాలు కలవరపెడుతున్నాయని ఆవేదన చెందారు. ప్రతి ఒక్కరూ ర్యాష్ డ్రైవింగ్ వీడి రూల్స్ పాటిస్తే ప్రమాదాలను చాలా వరకు తగ్గించొచ్చని సూచించారు. స్థానికంగా రోడ్లు, ఫుట్పాత్లతో పాటు
ఇతర సౌకర్యాలను దృష్టిలో ఉంచుకుని ప్రయాణించాలని సూచించారు. ఇదొక ముఖ్యమైన అవగాహన శిబిరం అన్నమాట. ఎందుకంటే ఈ ప్రపంచంలో 2 రకాల డిజాస్టర్స్ ఉంటుంది. ఒకటి న్యాచురల్ డిజాస్టర్స్, ప్రకృతి వలన వస్తే, రెండవది మ్యాన్ మేడ్ డిజాస్టర్స్. ఆ మ్యాన్ మేడ్ డిజాస్టర్స్లో రోడ్ యాక్సిడెంట్స్ అనేది చాలా ముఖ్యము. ప్రపంచంలో దాదాపు 14 లక్షల మంది చనిపోతూ ఉంటారనమాట. దానికి కారణము మన యొక్క అజాగ్రత్తే అవుతుంది. కాబట్టి భద్రతను పాటిస్తే తప్పనిసరిగా మనకు ఎటువంటి ప్రమాదాలు జరగవన్నమాట. కొంచెం ప్రణాళికాబద్ధంగా ఉన్నట్లయితే మనం అన్ని రకాల యాక్సిడెంట్లని అవాయిడ్ చేయొచ్చు అనమాట. ఎందుకంటే టైం సెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. అందుగురించి అంటాం లీవ్ సూనర్, డ్రైవ్ స్లోయర్, రీచ్ సేఫర్ అని. కాబట్టి దీన్ని ప్రధానంగా పెట్టుకొని ప్రజలందరూ ఈ రోడ్డు భద్రతా వారోత్సవాలని, నియమ నిబంధనల్ని తప్పనిసరిగా పాటిస్తే వారికి జీవితంలో చిరునవ్వు అనేది శాశ్వతంగా మిగులుతుంది. శ్రీలంక వంటి చిన్న దేశంలో రోడ్డు ప్రమాదాలు తక్కువగా జరుగుతున్నాయన్నారు జేసీ లక్ష్మీకాంత్. సింగపూర్ వంటి దేశాల్లో అతి వేగంగా ప్రయాణించే వారిపై ఫైన్ విధిస్తోంది. అలాంటి రూల్స్ మన దేశంలో కూడా వచ్చినప్పుడు ప్రమాదాలను నివారించే అవకాశం ఉందన్నారు. యువత కూడా స్పీడ్ కంట్రోల్ చేసుకుని బైకులు నడపాలని కోరారు. Singapore and then Sweden. These are the best 3 countries in the world. Human Development Index, మానవ అభివృద్ధి సూచిక. రోడ్ మీద ఒక చిన్న కాగితం కూడా వేయాలి. That's the discipline. ఒక చిన్న కాగితం ముక్క కూడా వేయాలి. వేస్తే ఎన్విరాన్మెంటల్ ఆఫీసర్ వచ్చి క్యాచ్ చేసి $2,000 ఫైన్ వేస్తారు. $2,000. One Singapore dollar is equal to 50 rupees. కాబట్టి అంత ఫైన్ కట్టాలి. అదేవిధంగా ట్యాక్సీలు ఉంటుంది. ట్యాక్సీలో ఎవరు తినరు. తినే ప్లేస్ హోటల్, రూమ్, ఇల్లు అంతే. ఎక్కడంటే అక్కడ, ఏదంటే అది. సో దట్స్ ద కల్చర్, దట్స్ ద హ్యూమన్ కల్చర్. ఎందుకంటే అటువంటి సంస్కృతిని తీసుకొని రావాలి. అందుగురించి అంటాం భద్రత అంటే నిర్వచనం పురోగతిని తిరస్కరించి, పురోగతిని పురస్కరించి ప్రగతికి పలుకులు నేర్పించేది భద్రత. కాబట్టి ఆ ప్రగతికి పలుకులు నేర్పుతుందంట భద్రత. వాకాన్ని నేర్పిస్తుంది, మానవుని నడిపిస్తుంది అన్నమాట. అదే భద్రత. సంస్కృతికి అలవాటు కావాలి మానవుడు. ఏది సంస్కృతి, ఎలా సాధించాలి సంస్కృతిని? ఎక్కడ ఉంది సంస్కృతి అంటే ఎక్కడో లేదు. స్వామి వివేకానంద చెప్పాడు, ఎడ్యుకేషన్ కోసం ఎక్కడో పోకండి. ఎడ్యుకేషన్ ఇస్ జస్ట్ లైక్ manifestation of perfection which is already inside the human being అన్నాడు. ఎక్కడో లేదు ఎడ్యుకేషన్ అని. అందరూ అనుకుంటారు ఎడ్యుకేషన్ అంటే ఎంతో పెద్దది అనేసి. ఎక్కడో లేదు, ఇక్కడే ఉంది. దాన్ని సాధించండి పట్టుదలతో అంటాడు. అందుగురించి అంటాడు, మందలో ఒక్కడిగా ఉండకు, 100లో ఒక్కడిగా ఉండు. దేశంలో ఏటా 1.80 లక్షల మంది మృత్యువాత పడుతున్నారని, అందులో అధిక శాతం యువకులే ఉండటం బాధాకరంగా ఉందన్నారు ఆర్ఎన్బిఎస్ఈ సుబ్రహ్మణ్యం. ఒక
అదేవిధంగా ఈరోజు సభకు అన్ని కాలేజీల నుంచి స్టూడెంట్స్ మరీ ఇంత ఎక్కువగా వస్తారని మేము ఊహించలేదు. చాలామంది అన్ని కాలేజ్ స్టూడెంట్స్ వచ్చి ఇంత యాక్టివ్గా పార్టిసిపేట్ అయ్యి మరి నేను అనుకున్నాను వాళ్ళంతా కూడా వస్తే కొంచెం ప్రాబ్లం అవుతుందేమని, కానీ అటువంటిది ఏం లేకుండా చాలా డిసిప్లైన్గా ఉండేసి వాళ్ళు ఇంత సమయము ఈ సభలో గడిపినారంటే నిజంగా అది వాళ్ళ యొక్క ఓపికకు, వాళ్ళ యొక్క క్యూరియాసిటీ, రోడ్ షేప్ తెలుసుకోవాల్సిన క్యూరియాసిటీకి నిదర్శనము. కాబట్టి ఈ స్టూడెంట్స్ అంతా కూడా ప్రతి ఒక్కరిని ఒక 100 మంది ఎదిగిన రోడ్ సేఫ్టీ కింద అవేర్నెస్ క్రియేట్ చేసిన మన అనంతపురంలోనే అవేర్నెస్ బాగుండి రోడ్ యాక్సిడెంట్స్ ఖచ్చితంగా తగ్గడానికి ఆస్కారం ఉంటుంది నేను భావిస్తున్నాను. ఈరోజు ఇక్కడ అటెండ్ అయిన అంత స్టూడెంట్స్, తర్వాత మీరు కూడా పత్రికా విలేకరులు, తర్వాత ఎలక్ట్రానిక్స్ మీడియా కూడా ఇంత గొప్ప ఎత్తున ఈ కార్యక్రమాన్ని కవరేజ్ చేస్తూ మా అందరికీ రోడ్ భద్రత మీద ఇంత ఎత్తున మీరు కూడా రావడము, అందరికీ అన్ని టీవీల వారికి, అన్ని ప్రింట్ మీడియా వారికి అందరికీ నా ధన్యవాదాలు. దీనివల్ల ఖచ్చితంగా కొంచెమన్నా కానీ అవగాహన కలిగి కొంచెమన్నా యాక్షన్స్ తగ్గుతాయని భావిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ for attending the road safety Mahasabha for all the engineering student engineers, especially our JC Garu has given excellent speech. ఫిలాసఫికల్గా సార్ చెప్పినాడు. మేమంతా కూడా రీజన్స్ ఎక్స్ప్రెస్ చేసుకుంటా ఉన్నాం, కానీ ఆ రీజన్ బిహైండ్ ఫిలాసఫికల్ హ్యూమన్ ఫిలాసఫీ టచ్ చేసినాడు. ఆ హ్యూమన్ ఫిలాసఫీ టచ్ చేయడం వల్ల ఈరోజు మనము మెదడులో కొంచెమన్నా పంపించినాము. ఆ రోడ్ సేఫ్టీ కూడా ఇంతమంది ప్రముఖ ఇంజనీర్స్, తర్వాత స్టూడెంట్స్, కంట్రాక్టర్స్ని వాళ్ళ మెదడులోకి నిజంగా పంపించడం వల్లంటే జేసీ గారి స్పీచ్. సార్కి ముఖ్యంగా మీ అందరి తరఫున, మా స్టూడెంట్స్ తరఫున, తర్వాత అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. మీ ఎలక్ట్రానిక్స్ మీడియాకి, ఇక్కడికి వచ్చిన ప్రింట్ మీడియా అందరికీ కూడా నా ధన్యవాదాలు, ప్రత్యేక ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. రోడ్లు, భవనాల శాఖలో ప్రమాదాల నియంత్రణపై ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులు, ఉద్యోగులకు అధికారులు ప్రశంసా పత్రాలను అందజేశారు. మానవ తప్పిదాల వల్ల జరుగుతున్న ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి. అభివృద్ధికి ప్రామాణికాలుగా మారిన రహదారులు రక్తమోడకుండా ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా వాహనాలు నడపాలి. తొంభై 98% రోడ్డు ప్రమాదాలు ముఖ్యంగా డ్రైవర్ల నిర్లక్ష్యం వల్లే జరుగుతున్నాయన్నారు. ఇక ప్రమాదాల్లో 34% మానవ తప్పిదాల వల్ల జరిగితే 12% వాహనాల్లో లోపాల కారణంగా జరుగుతున్నాయని అన్నారు. కారణమేదైనా రోడ్డు ప్రమాదాలలో చాలా మంది మృత్యువాత పడుతున్నారని గుర్తు చేశారు. ప్రమాదాల నివారణకు ప్రత్యేక చట్టాలు, హెచ్చరికలు, సూచనలు ఎన్ని ఉన్నా ఉల్లంఘనల కారణంగా అవి నిష్ప్రయోజనం అవుతున్నాయని చెప్పారు. ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రతపై అవగాహన కలిగి ఉంటే ప్రమాదాలను నివారించటం సాధ్యమేనని అన్నారు. రోడ్డు భద్రత, ప్రమాదాల నివారణలో ప్రజల భాగస్వామ్యం ఎంతో అవసరమన్నారు.
ఈ రహదారి ప్రమాణం వల్ల మరణించేవారు న్యాచురల్ డెత్ తర్వాత హెల్త్లో చనిపోయే వారి కంటే ఎక్కువని ప్రపంచవ్యాప్తంగా సర్వేలో తేలింది. సెకండ్ లీజింగ్ కార్ ఫర్ డెత్ వచ్చి రోడ్ యాక్సిడెంట్స్. ప్రపంచవ్యాప్తంగా సుమారు 15 లక్షల మంది ప్రతి సంవత్సరము రోడ్ యాక్సిడెంట్ చనిపోతున్నారు. అదే మన ఇండియాలో తగిన 1,50,000 మంది ప్రతి సంవత్సరము రోడ్ యాక్సిడెంట్ చనిపోతున్నారు. డ్రైవర్స్ 93%, రోడ్స్ 34%, తర్వాత వెహికల్స్ 12%. ఈ 3 ముఖ్యమైన కారణాలు. ముఖ్యంగా మనమందరము ఈ యంగ్ పీపుల్ అంతా కోల్పోతున్నాం. కాబట్టి ఈ రోడ్ భద్రత మీద అవగాహన కల్పించి ప్రతి ఒక్కరిని మనం సేవ్ చేయాలి అనే ఉద్దేశంతో ఈరోజు మనము ఈ రోడ్ సేఫ్టీ మహాసభను ఏర్పాటు చేయడం. ఇందులో ముఖ్యంగా మన రోడ్లలో కండక్టర్స్ చేస్తుంటారు. వాళ్ళు ఏమైనా కొంచెం నెగ్లిజెన్స్గా ఉండి రోడ్ సేఫ్టీ మెజర్స్ తీసుకోకపోతే యాక్సిడెంట్స్ భయంకరంగా జరుగుతాయి. పెనుకొండలో జరిగిన రోడ్డు ప్రమాదాన్ని దృష్టిలో పెట్టుకుని ఆర్ఎండ్బీ అధికారులు ప్రమాదాల నివారణకు తమ వంతు కృషి చేస్తున్నారు. పాడైపోయిన రహదారులకు మరమ్మతులు చేస్తున్నారు. ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నామని తెలిపారు. మనకందరికీ తెలుసు, పెనుకొండలో చిన్న పొరపాటు వల్ల ఆ కాలం బోర్డు తీసుకోవడం వల్ల, తర్వాత ఆ బస్సు డ్రైవరు తాగి బస్సు నడపడం వల్ల బస్సు పడిపోవడం వల్ల కొన్ని పదుల సంఖ్యలో ప్రాణాలు కోల్పోయినాం. అది మన జిల్లాలోనే చరిత్రలోనే పెద్ద యాక్సిడెంట్. ఆ విధంగా జరగకుండా ఉండాలని మా ఇంజనీర్లు అనేది మోటివేట్ చేయడము, కాంట్రాక్టర్ని మోటివేట్ చేయడము. అప్పుడాంచి 2 ఏళ్ళు అవుతుంది పెనుకొండ యాక్సిడెంట్ జరిగించి. తర్వాత ఒక సింగిల్ యాక్సిడెంట్స్ కూడా జరగకుండా మా వాళ్ళన్నీ కూడా ఇవన్నీ పనులు నిర్వర్తించేసి రోడ్లను బాగా చేస్తున్నారు. అందుకోసము ఈరోజు మనము కాంట్రాక్టర్ని, ఇంజనీర్లని అందరినీ సన్మానించుకున్నాము. అదేవిధంగా డ్రైవర్లు ఎవరైతే యాక్సిడెంట్స్ కలగకుండా బాగా ఎక్స్పీరియన్స్ డ్రైవింగ్ చేస్తారో వాళ్ళందరినీ కూడా మనము ఈరోజు వాళ్ళకు సర్టిఫికేట్ ఆఫ్ అప్రిషియేషన్ ఇచ్చి వాళ్ళ యొక్క సర్వీస్ని పొగుడుతూ మనం చేసినాము. స్పెషల్ ఫోకస్లో ఇప్పుడు చిన్న బ్రేక్ తీసుకుందాం.